పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ప్రవచనం. श्रीकृष्णानन्दपर्याप्तं शारदाक्षेत्रसुस्थितं वन्दे वन्दारुमागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित्तं नृसिंहमहं भजे विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरजापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेत् अम्बिकाम् भोला शंकर भगवान की जय। ఒక మహేశ్వరుడు ఒక్కటి అడిగారు, మీ అందరూ బాగా తప్పగా బాగుండదు ఉప్పులేని కూడా ఉన్నటువంటి ఎట్లా ఉంటుంది కాబట్టి అడిగినానండి, ఏం కాదు. జగదంబా మహారాజ్ఞీ ఆనంద సరస్వతి స్వామి భగవానికి శ్రీ కృష్ణానంద సరస్వతి స్వామి భగవానికి నమః పార్వతీ పదే అన్నపూర్ణ మాతాకి వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి నగరేశ్వర భగవానికి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ స్వరూపం మన సంగారెడ్డిలో ఒడ్డురాయి ఎక్కడ ఉందో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి వరకు రాబోయే బ్రహ్మాండమైనటువంటి ఉమామహేశ్వర స్వామి వరకు ఎక్కడ ఏ రూపంలో దేవుడున్నా ఆ దేవుడి యొక్క అంతరార్థం ఒకటి. ఏ గదిలో ఉన్నా ఏ పేరుతో ఉన్నా దేవుళ్ళందరూ ఒకటి. అదే పరమాత్మ స్వరూపం. మరి మా శిష్యుడు నిరంతరం ధార్మికంగా శ్రమ చేస్తున్నటువంటి చిరంజీవి మహేశ్వర సిద్ధాంతి స్వరూపము, ఆయన అమృత అద్భుత స్వరూపం, కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చేసినటువంటి బ్రాహ్మణోత్తముల స్వరూపం, అమ్మవారికి అత్యంత మనోహరంగా అలంకారాన్ని చేసే సౌభాగ్యాన్ని నోచుకున్న శ్రవణ స్వరూపం.
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అనంతకృష్ణ మొదలుకొని అందరి పేరు మీరే అనుకోండి, ఎందుకంటే అందరి పేర్లు అంటే అదే ఉపన్యాసం అవుతుంది. కాబట్టి మీ అందరి స్వరూపములు, భక్తుల స్వరూపములు, పనివాళ్ళ స్వరూపములు, మీ అందరికీ చూపించే వాళ్ళ స్వరూపములు, తినిపించే వాళ్ళ స్వరూపం, నా స్వరూపం. ఇలా మనందరిలో వెలుగుతున్నది ఆ దేవుడే. మనందరిలో వెలుగుతున్న తర్వాత నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటూ వార్షికోత్సవాన్ని, చతుర్థ వార్షికోత్సవం, ఇది దేనికి సూచన అంటే పంచమ వార్షికోత్సవానికి నాంది అని తాత్పర్యం. అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే పంచమి పంచభూతేషి వస్తాయి కదా. తర్వాత పంచసంఖ్యోపచారిణి అమ్మవారి నామాలో ప్రముఖమైనటువంటి నామం. కాబట్టి ఇప్పటి నుంచి ఇక్కడ భక్తులు రాకుండా తర్వాత అయ్యో రాకపోతే కదా అని చూస్తున్నటువంటి వినేటువంటి భక్తులు అందరూ కూడా సిద్ధం కావాల్సింది పంచమ వార్షికోత్సవాన్ని మనం ప్రారంభించాలి. దానికి మనం చాతుర్మాస్య దీక్ష ఆ సందర్భంలో మహేష్ మొదలు నాకు మాట్లాడి తర్వాత ఏ విధంగా చేద్దామనేటువంటి ప్రణాళికను రచించి మీకు ముందే ఇస్తారు. కనుక మాకు బిజినెస్ ఉంది, మాకు సెలవు లేదు, పెళ్ళిళ్ళు ఉన్నాయి, మా ఇంట్లో ఏదో అయిందని చెప్పకుండా ఇప్పటి నుంచే ఆ 5 రోజులు 3 రోజులు మనం నిర్ణయం చేసుకుంటే కనుక అమ్మవారి కోసం జీవితంలో 5 రోజులు పూర్తిగా ఇక్కడ గడిపేటువంటి విధంగా మీరు తయారండి. సరే, చక్కగా మన కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో మనకు గొప్ప అని మనమే అనుకుంటాం. అనుకోకపోతే కూడా మనం పని చేయలేదు. కనుక ఏమనుకోవాలి, భార్యవా శబాష్ అచ్చా కియా, బహుత్ అచ్చా కియా, బహుత్ అచ్చా కియా, ఇది మనం అనుకోవడం సహజమైనటువంటి అంశం. కానీ మనం అనుకున్న మాటనే ఎదుటి వ్యక్తి నోట విన్నామనుకో ఆ ఆనందానికి అవధి ఉండదు. కనుక మనం ఏదైతే ఇప్పుడు అలంకారం చేసినాం, ఎక్కడి నుంచో తిరిగి వచ్చేటువంటి నాలాంటి వారికి అమ్మవారి అలంకారం చూడగానే ఒక్కసారి కళ్ళలో బట్టి 2 బాష్పాలు వచ్చే విధంగా అమ్మవారు దర్శనమిస్తారు. అంటే ఈ దర్శనం ఇవ్వడంలో మనకి ఏముంది? దర్శనం 2-3 రకాలుగా ఉంది. ఒకటి సాధారణ దర్శనం. సాధారణ దర్శనం అంటే నేను ఇంటి నుంచి బయలుదేరినాను, చౌరస్తా నుంచి బయలుదేరినాను, నా జ్యోతి వాస్తు విద్యాపీఠం వరకు వెళ్తున్నాను. వెళుతూ ఉంటే రోడ్డు మీద ఎంతమంది కనబడరు మీకు? హారం కొట్టేవాడు, వెనుకొచ్చేవాడు, ముందర వచ్చేవాడు, గోరులు అన్ని పని చేసుకునేవాడు, ఇంతమంది కనపడతారు. తర్వాత అక్కడి నుంచి మొదలు ఎన్ని దేవాలయాలు కనపడదు, అన్ని కనపడతాయి కదా. మనం చూసుకుంటూనే వస్తాం. పోయిన తర్వాత ఏమయ్యాక మూల మీద ఎవరు కనపడరు, ఏమో చూసినావా ఏమో అంటే కదా. ఒకసారి చూసినా లోపల హత్తుకోకపోతే దాని పేరు సాధారణ దర్శనం అండి. ఏమి లేదు, సాధారణ దర్శనం. సాధారణ దర్శనం వల్ల ప్రయోజనం లేదు. సాధారణ దర్శనం తర్వాత వచ్చే దర్శనం అదేమిటి? భావదర్శనం. ఇప్పుడు అక్కడ కూర్చున్న అమ్మవారిని చూసింది కదా, ఒకసారి కన్ను మూసుకొని అమ్మవారికి కింది రంగు వాడకంలో ఏముందని చీర చెప్పండి ఒకసారి. అంటే భావగతమైన దర్శనం కాదు. చూస్తే మొత్తం మన లోపల ప్రింట్ అయ్యి మనం అనుకున్నప్పుడు సూపర్ ఇంపోజ్ అయితే దాని పేరు భావదర్శనము. బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటారు కానీ భావదర్శనం సంగతి చెప్తాను. మీకు భావదర్శనం గుర్తుంటుందా లేదా? శంకర్ డబ్బా ఎక్కడ ఉందమ్మా ఇంట్లో? పక్కకులని అది ఇక్కడ కిచెన్ లో పక్కకు ఉంది. పరోక్ష అనుభూతి అంటారు. దాని పేరు పరోక్ష అనుభూతి. అనుభూతికి డెఫినేషన్ ఉన్నది. ఏమయ్యా శంకర్ తినవు కదా, శంకర్ తింటే తినకుండా తినాలి. చక్కెర తింటే ఎట్లుందయా అంటే తీయబుద్ధి అని చెప్తాం. తీయబుద్ధి అని మాత్రమే చెప్పగలుగుతాను, అనుభూతిని చెప్పలేదు. అమ్మవారిని చూస్తే అనుభూతి కలిగింది. ఏం అనుభూతి కలిగింది అంటే చెప్పలేము. నువ్వు మామూలు వాడు చూసినావు కానీ అనుభూతి కలిగింది. సాక్షాత్ జగదీశ్వరుని చూసినా ఒక రకమైన అనుభూతి కలిగింది. ఈ అనుభూతిని గుర్తించుకునేదే లోపల ఉండేటువంటి ఇచ్ఛాశక్తి. జీవన విధానం పేరు కులము అంటారండి. కులానికి నిర్వచనం సమూహ జీవన విధానం. ఒక ధర్మ రక్షణ కోసం
ప్రాణికోటి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవడిగా ఉండాలి తెలపడం కోసం సాక్షాత్తుగా తనను తాను అగ్నిలో దాచుకున్న పవిత్ర మూర్తి మన వాసవి మాత. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఆమె అగ్నిలో దాచుకొని అందరినీ పునీతులం చేసింది. ఇప్పటికి కూడా అగ్ని ద్వారా రక్షణ చేస్తుంది. కాబట్టి మహేశ్వర సిద్ధాంతి ఆ రోజు మేము విచారం చేసుకొని ఆయన సూచన ప్రకారం మనం ప్రతి కృత్తిక నక్షత్రం పూజ చేసుకుంటున్నాం. కృత్తిక అంటే అగ్ని. అగ్ని ఎందుకు చేస్తున్నాం అంటే ఎక్కడ ఉంది వాసవి మాత ఇప్పుడు చెప్పండి. అందుకని అగ్నిలో ఉన్న నక్షత్రం నాడు మన సంగారెడ్డిలో కృత్తిక నక్షత్ర మహాపూజ జరుగుతున్నది. ప్రతిసారి నక్షత్రోత్సవం విశేషంగా జరుగుతుంది. అటువంటి అమ్మవారిని మనం కొలుకోవాలి. ఈ మాట అనగానే అమ్మ ఏమన్నారంటే అట్లయితే మేము తల్లిగారింటికి పోవన్నా ఇలా అంటే పురుషుని కానీ స్త్రీ కానీ ధర్మశాస్త్రం ఒకటి విధించి జన్మనిచ్చిన వారు తల్లిదండ్రులు, పిల్లనిచ్చిన వాడు కానీ పిల్లగాన్ని ఇచ్చిన వాడు, పిల్లగాన్ని ఇచ్చాడే కదా, పిల్లనిచ్చిన వాడు కానీ పిల్లగాన్ని ఇచ్చిన వాడు కానీ తల్లిదండ్రులతో సమానం. ఆపదలో ఆదుకున్నవాడు తల్లిదండ్రులతో సమానం. జ్ఞానం ఇచ్చినటువంటి గురువు గారు తల్లిదండ్రులతో సమానం. ఈ ఆరుగురిని ఎప్పటికీ సేవిస్తూనే ఉన్నారండి. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ ఆరుగురు అంటే అత్తమామలు బడికి రాదు, మా తల్లిదండ్రులు ఫోన్ల మాట్లాడుతుంటే కుదరదు. అటు చేయాలి, ఇక్కడికి ప్రత్యక్షంగా చేయాలి, అక్కడ చేయాలి. గౌరవం అనేది వెంటనే ఆర్టీసీ ఒకటి రాసి ఉంటుంది ఫస్ట్ లెక్క. మర్యాద అనేది ఇచ్చుపుచ్చుకునే ఆభరణం. ఎందుకంటే సైకాలజీ అనే సబ్జెక్ట్. సైకాలజీలో పూర్తిగా సెల్స్ గురించి, కణములు, శరీరం ఎలా నిర్మాణం అయింది అంటే కణములు ఒక సెల్, దాంట్లో మైటోకాండ్రియా, న్యూక్లియస్, మైటోకాండ్రియా ఇవన్నీ కలిపి ఒకదానికి బంధంగా ఏర్పడి మనకు ఒక బాడీ ఫార్మేషన్, ఒక సబ్జెక్ట్ ఏదో ఒక వస్తువు ఫార్మేషన్ అయిందని ఆయన సిద్ధాంతం. కణాలు, ఈ కణాలు సిద్ధాంతాన్ని కొంచెం చెప్పాను ఒప్పుకోలేవు. ఉత్త బాడీ ఉత్త కణం వస్తే దాంట్లో పరమాత్మ స్వరూపం నిజమైంది అని మన సిద్ధాంతం. అయితే కణములు ఒప్పుకుంటే ఈ యొక్క కణములో ఇంకే లక్షల కణాలు ఉంటాయి. బ్లడ్ కల్చర్ అని, యూరిన్ కల్చర్ చేస్తారు. కల్చర్ చేసినప్పుడు తెలుస్తుంది. కల్చర్ చేసినప్పుడు తెలుస్తుంది. ఒక కణంలో లక్షల లక్షల కణాలు ఉంటాయి. ఇటువంటి లక్షల లక్షల కణాలను కలిపితే గణం అంటారు. అటువంటి లక్షల లక్షల గణాల అధిపతి మన గణపతి. శరీరంలోని ఒక ప్రతి చిన్న నుంచి టాప్ టు బాటం ఉండేటువంటి సమూహాలు కలిపి ఇతర సమూహం కనిపించిన అధిపతి. సమూహం లేని ప్రదేశం లేదు. అక్కడ వచ్చినాడు సాక్షాత్ శంకరుడు. ఎటువంటి వాడు శంకరుడు? చం కరోతి శంకర, శాంతిని సుఖమును ప్రసాదించువాడు. శాంతి సుఖం రెండిస్తారు. ఈ రెండున్నానికి ఏం లేదండి. ఈ రెండు ఉంటే కాదు. మనం ఏమనుకుంటామంటే ఉన్న శాంతి కాదు, ఎక్కువ శాంతి కావాలని శాంతిలో కొట్టుకొని అశాంతికి వస్తామండి. ఉన్న శాంతి తీసిపెడతాము, ఎక్కువ శాంతి కావాలంటూ ఉన్న శాంతికి సమర్పణ చేస్తాం. ఇక సుఖం, ఏమి సుఖము ఏం కదా. కాబట్టి అక్కడికి ఒకటి సుఖాన్ని మనం అనుభవించేది. కాబట్టి ఒకటి సుఖాలు సుఖాలు కావు. ఏదైతే శాశ్వతమైన సుఖమో, ఏదైతే వర్జనలో అని సుఖం. ఎవరు శంకరుడు ఇచ్చేవారు? శాంతి సుఖం ఇస్తాడు. ఇప్పుడు ఈయన దగ్గర 100 రూపాయలు ఉంటే నాకు 50 ఇస్తాడు, నాకు 2 రూపాయలు ఇస్తాడు. ఇవ్వడం నేను 3 రూపాయలు ఇస్తాడు. ఇవ్వడం ఏం లేదు. అవును కదా. ఎప్పుడు అనగా 100 ఉన్నప్పుడు, బాగా 100 ఉన్నప్పుడు, 100 ఉన్నప్పుడు కొంచెం ఇవ్వగలుగుతారు. 100 ఎవరితోని అది తప్పించుకోవాలని ఎదుగుతారు. ఎవరికి కోపానికి వస్తారు. జేబు ధరం ఉంటే మగవాడు శాంతంగా ఉంటాడు. మగవాడి జేబు ధరం ఉంటే స్త్రీలు శాంతంగా సుఖంగా ఉంటారు. అయితే ఈ జేబు ధర వస్తుంది అంటే జేబు ధరం అంటే క్యాష్ కాదు. క్యాష్ నేను శంకరుడు చెప్తున్నా. శంకరుడు ఎలా శాంతిని సుఖాన్ని ఇవ్వాలి. శాంతిని సుఖాన్ని ఇవ్వాలన్నప్పుడు ఆయన లోపల ఏముంటారు? 100 రూపాయలు ఉన్నట్టు శాంతి సుఖం ఉంటేనే కదా మనకి ఇచ్చేది. ఆయన పొద్దుట మనకి ఇవ్వాలి కదా, అంతే కదా. మనం ఏమంటాం? దేవుడు వాళ్ళకి మస్తు శాంతి, వాళ్ళకి మస్తు సుఖం. మనం కూడా అంటారు. సిద్ధాంత గారు ఉంటారు. ఆయన మస్తు మనిషి అన్నం పెడతారు. ఆయన శాంతి సుఖం ఉన్నాడు. ఎవరు వస్తే ఎందుకు ఎవరు నేనేమడుగుతున్నాం, ఏం చెప్పాను, ఏం చెప్పాను, ఏం చెప్పాను. ఆయన అలాగే వచ్చి డేట్ అడుగుతుంది. ఏమన్నా దొరికేదానికి ఏదో ఇస్తే శాంతి సుఖం ఎక్కడ ఉంది అంటే
మామూలు చిన్న సంసారం మనకి శాంతి సుఖ లేకపోతే సాక్షాత్ అఖిలాండపడి బ్రహ్మాండ నాయుడు ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికైక్యమోళి సత్పూర్ణేందు అంతాముదై అని అఖిలాండాలు బ్రహ్మాండానికి తనలో ఉన్నటువంటి పరమాత్మ శాంతిగా సుఖంగా ఉన్నాడంటే ఆలోచన చేయడం కదా. మనకి ఏమనిపిస్తుందంటే వాళ్ళకి ఏ కష్టాలు కూడా మస్తు శాంతి కూడా వచ్చు. శంకరికి కష్టం లేదు, ఒకసారి ఆలోచన చేయండి. ఊళ్ళొచ్చి దండం పెట్టారు, అయ్యా రోగమే రావద్దు. పక్కనే ఉంటాడు పెట్టాలి, నన్ను బాగా అనుకోవాలి. డాక్టర్ ఉంటాడు, నాకు బాగా గిరాకీ రావాలి. ఇది ఆలోచన చేయండి. ప్రతి సేమ్ టైం ముగ్గురు విభిన్నమైన కోరికలు కోరితే దాంట్లో కూడా చరించకుండా ఉండగలుగుతున్నాడు పరమాత్మ కదా. మరి శంకర్ యొక్క సుఖాన్ని ఆలోచన చేయండి. శంకరునికి సగమే శరీరం, అంతేమో సగం వహించిండు, రిజర్వేషన్ వహించిండు, 50% పరమాత్మ ఇచ్చేసిండు. సగం పార్వతీదేవి, సగం కాదు అంతే కదా. అంటే శంకరునికి సగమే శరీరం, 50% శరీరంతో మనం సుఖంగా ఉంటాం, శాంతిగా ఉంటాం. సూటు లేదు, బూటు లేదు, బట్టలు లేకుండా ఉండి భస్మాన్ని పూసుకొని శాంతంగా ఉండగలుగుతానండి. ఒకసారి ఆలోచన ఉంటాడు. ఇంకా చూద్దాం, ఫ్యామిలీ చూద్దాం. కొడుకున్నాడు పెద్ద కొడుకు, ఎవరండి? గణపతి మహారాజ్. ఎట్లా ఉంటాడండి? ఏకదంతం చతుర్హస్తం పాశం కుశధారణం దంతం. 4 చేతులు, పెద్ద అడుగు, కోరి చిన్న వెహికల్, ఎదుగా పక్క కూర్చుంటాడు. ఎవరు అడిగినారు, మా పెద్ద కొడుకే భయ అని చెప్పాలి అంతే. ఎందుకంటే ఇట్లా ఏంటంటే పరిశ్రమ, కానీ వాళ్ళు చేసే పోస్ట్ మాత్రం చాలా పెద్దది. పోస్ట్ విషయం అడిగితే మామూలుగా హై క్లాస్ అనుకోవచ్చు. ఏమైనా ఇట్లా చెప్పాలి కదా. ఇంకోటి కొడుకు హ్యాండ్సమ్ అట్లా ఉంది. ఇంకో కొడుతున్నాడు, వాడు పట్టుబట్టాలే ఎదుగుతాడు. వాడు వేసుకొని ఏం వేసుకొని మహాసేనుడు, ఎక్కడ పోతుందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఎప్పటికీ ఎప్పటి యుద్ధం 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 యుద్ధం, అంతర్యుద్ధాలు మహాయుద్ధాలు తొలగించేందుకు ఆయన తీవ్రంగా ప్రజల కోసం పనిచేసే పనిలో ఉంటాడు. దేవుడు ఎక్కడంటే ఏమని వెళ్తుంటో చిన్నోడు అని అంతే కదా. ఇక ఆలోచన చేయండి. ఇక దాన్ని ఎక్కి తిరుగుతామంటే ఏమున్నది? వృషం, ఎద్దు. అవునండి, అమ్మవారికి ఏమున్నది? ఈ పరిస్థితే కదా సేమ్. ఆయన ఎద్దు, ఆమెకేమో సింహం. అవును లేదా? ఇక అందరూ సభ చేసి కూర్చున్నారు. ఇక వచ్చినప్పుడు కూర్చోవాలి కదా. అందరికీ ఎదురుగా నంది కూర్చుంది, ఆ పక్కన సింహం కూర్చుంది, ఇక్కడ అమ్మవారు కూర్చుంది, పాము కూర్చున్నది. చల్లగా కొండ. వాడు ఆలోచన ఐస్ అంటే ఇష్టమే కదా, తాగేటప్పుడు ఇష్టమే. ఒక ఐస్ బాగా వేసి కూర్చుని చాలా వరకు తీసుకెళ్ళి కదా. ఆయన ఏదో పోతుంది అనుకొని లేదా గురువు అనుకొని 5 నిమిషాలు మనకి టైం కేటాయించినందుకు 5 నిమిషాలు క్రియాశక్తి 3 రకాలు ఉంది. ఒక్కటే రకం చెప్తాను, 3 రకాలు చెప్పే సమయం ఇప్పుడు లేదు. చిన్న ఉదాహరణ, మీరు ఇక్కడ ఇచ్చాశక్తి కూర్చున్నారు. కూర్చుండాలి, వినాలి అనేది ఇచ్చాశక్తి. వింటున్నావు అని బుద్ధి చెప్తుంది చూడండి, అది జ్ఞానశక్తి. క్రియాశక్తి వచ్చేసరికి వినడంలో మనం భేదం లేకుండా ఉంటే క్రియాశక్తి. వినడంలో ఏం భేదం వస్తుంది? ఇచ్చాశక్తి జ్ఞానశక్తి వెళ్ళగా మొదలు పెట్టమే ఇవాళ 12:30 ఆయన 10 పైసలు తెచ్చిస్తానండి, 2:30 అవుతుంది, వాడు ఇస్తాడో లేడో ఇవన్నీ పెట్టి మొదలు పెడుతుంది క్రియాశక్తి. పెట్టి మన మనసును క్లియర్ చేస్తుంది. ఈ మూడింటిని ఏకకాలంలో కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి అద్భుతమైనటువంటి పరాశక్తి మన శక్తి. అటువంటి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుభూతి మనకు ఉండదు. మీకు అందరికీ తెలుసు, అమ్మ అంటేనే ప్రేమ, నథింగ్, వేరే ఉదాహరణ ఉండదు. అటువంటి అమ్మ మన కళ్ళ ముందర దివ్యమైన స్వరూపంతో ఉంటే, నేను చాలాసార్లు ఇక్కడ శుభాన్ని తిరుగుతుంటాను. ఎప్పుడైనా మంగళవారం, కృత్తిక నక్షత్రం, సంకట చతుర్థి, అప్పుడు కొన్ని ఒక 6-20 మంది కనబడుతుంటారు. కానీ రోజు పాపం అమ్మ కష్టం కలిగిస్తున్నారు.
ఏం కలిగిస్తుందంటే నీకు అలవాటు అమ్మ మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. కనుక మీరు అందరికీ అమ్మలకు అయ్యాలని చెప్పేది ఏంటంటే నిత్య కృత్యంలో ఒక 5 నిమిషాలు అమ్మ కోసం ఇక్కడ ఉంటారండి. అమ్మ మీ వెంబడి వస్తుంది. కాబట్టి నిత్య కృత్యంలో పెట్టుకోండి. వృద్ధులు ఎవరైనా బ్రషింగ్ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ గా మీ దినచర్య ప్రారంభం చేసే ముందో దినచర్య ముగించే ముందో చక్కగా అమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోండి. ప్రతిసారి అన్వేషణ ఇక్కడ కూర్చొని చెందా రాయించుకోవడం భయపడకండి. కాబట్టి అటువంటి ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా అమ్మ అటువంటి పరిస్థితి వస్తే చెప్పాలి దర్శనానికి వచ్చినే మళ్ళీ మాట్లాడాలని చెప్పాలి. కాబట్టి మీ దర్శన టైంలో దర్శనం కోసమే వినియోగించేసుకోండి. అది దర్శనం కూడా అద్భుత దర్శనం చేసుకోండి. పరోక్ష దర్శనంగా మారండి. భావం పరిశుద్ధి చేసుకోండి. ఎందుకు అమ్మవారికి ఏం పేరుంది? భావన మాత్ర సంతుష్ట హృదయ. నీ భావంలో తనను పూర్తిగా ప్రతిష్ఠించుకున్న అనుకున్నంత మాత్రాన్ని అమ్మ ఆనందపడి అన్ని ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అటువంటి అమ్మ దివ్య చరణ సన్నిధిలో మనం చతుర్థ వార్షికోత్సవాన్ని జరుపుకునే అవకాశం లభించింది. పంచమ వార్షికోత్సవానికి ప్రణాళిక వేసుకుంటూ చక్కగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ కార్యనిర్వాహక వర్గానికి మరియు రోజు పూజ చేస్తున్నటువంటి ఆచార్య వర్గానికి నేను అందుబాటులో లేకున్నా ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ సక్రమ మార్గంలో ప్రయాణింపజేస్తున్నటువంటి మా మహేశ్వర సిద్ధాంతికి మరియు అలంకార పూజ శ్రవణ కుమారునికి శ్రవణం చేసిన మీ అందరికీ ఆ పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహం పూర్ణంగా లభించుగాక అని నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులు అందిస్తూ ఒక నిమిషం ఇప్పుడు 1000 కోట్లు శ్రీమాత్రే నమః ప్రారంభం చేసినాం కాబట్టి ఒక నిమిషం నేను నామం చెప్తాను అనండి. చప్పట్లు కాదు, జపము కాదు అనండి. ఎక్కువసేపు చెప్పను, ఎందుకంటే మీకు ఆకలి అవుతుందనే విషయం అమ్మకు తెలుసు, నాకు తెలుసు. కనుక శ్రీమాత్రే నమః, 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 శ్రీమాత్రే నమః. శంకర భగవానికి జై. అమ్మ మీరు ఇంకా మాట్లాడాలి, ఇక్కడన్నా మాట్లాడండి కొంచెం. జగదంబ మహారాజ్ఞి హర నమః పార్వతీపతే హర హర మహాదేవ హర. అత్యద్భుతంగా చతుర్థ వార్షికోత్సవాన్ని వేదోక్తంగా స్వామివారి యొక్క మార్గదర్శకంలో పరిపూర్ణ